హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాను. డెంటల్ సెక్షన్లో ఉన్నాను. నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ని పరిచయం చేయబోతూ ఉన్నాను. చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ ఎందుకు అంటే నాకు చాలా ఇష్టం. సొంత తమ్ముడు లాంటోడు, 20 సంవత్సరాల నుంచి పరిచయం. తను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇక్కడ డెంటల్ సెక్షన్లో. అలానే చాలా స్పెషాలిటీస్ ఉన్నాయన్నమాట. డెంటల్ సర్జన్, ఇంకా ఇంప్లాంటాలజీ స్పెషలైజేషన్ చేశారు జర్మనీలో. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఆయన మాటల్లోనే విందాము. తర్వాత ఫస్ట్ పరిచయం చేస్తానమ్మా. హాయ్ ప్రసాద్. హలో. సో మీ దగ్గరకు వచ్చినప్పుడు నేనేం చెప్పాను, నా పళ్ళన్నీ బాగున్నాయి అంటే ప్రత్యూష చూసి లేదక్క మీ దగ్గర ఒక పిప్పి పన్ను ఉంది అని చెప్పారు ముందు. నాకు నిజంగా ఇప్పుడు కూడా నాకు ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అది కాదు, మీ దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ ఉంది, అది ఏదో కంప్యూటర్ లాగా ఉండే తక్కువని ఒక సెకండ్లో చెప్పేశారు నాకు. అవునక్క, మనం ఏంటంటే ఇంతకు ముందు రోజుల్లో మనం నోరు తెరిచి చూడడం వరకే జరుగుతుండేది. నోరు తెరిచి చూసినప్పుడు ఏమవుతుందంటే మనకు అన్ని వైపులకి మన కన్ను వెళ్ళదు. అవును, అన్ని వైపుడు ఒక పన్ను ఉందంటే పన్నుకి వెనక వైపు ముందు వైపు అన్ని సర్ఫేస్లు ఉంటాయి. అవును. ఇప్పుడు ఏమైందంటే మనం చూసేటప్పుడే మనం ఇంట్రావరల్ కెమెరాస్ పెట్టి క్లిక్ చేస్తూ ఉంటాం ప్రతిదీ. మనకి టీవీలో హై రిజల్యూషన్ లో పాయింట్ టు పాయింట్. సో దానివల్ల మనకు చిన్న పిప్పు ఉన్నా కూడా మ్యాగ్నిఫికేషన్ లో అది మా వాళ్ళకి ఒకసారి చూపించండి. చూపెడతాను, ఒకసారి చూపించండి. దీనివల్ల మనకేంటంటే డయాగ్నోసిస్ అనేది చాలా ఈజీ అవుతుంది. రెండోది యాక్యురేట్గా చేయగలం. ఇప్పుడు డయాగ్నోసిస్ కూడా చాలా కొత్త ఎక్విప్మెంట్స్ వచ్చాయి. అంటే పాత రోజులకి ఈ రోజులకి ఏంటంటే ఎలానో మన డెవలప్మెంట్ ఎలానో ఈ కంప్యూటర్ని కూడా అనుసంధానించి ఇప్పుడు అన్ని ప్రతి దానిలోనూ టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయిపోయింది. ఇంతకు ముందు ఎంతెందుకు మేము 20 years బ్యాక్ కూడా నెల్లూరులో ప్రాక్టీస్ చేసేటప్పుడు పేషెంట్సే వచ్చి సార్ నాకు పిప్పు ఉంది పన్ను తీసేయరా, వాళ్ళకి తెలిసిందే పాపం పన్ను తీయడమే, వేరే ట్రీట్మెంటే తెలియదు. పన్ను కాపాడము అనే ఆలోచన లేదు వాళ్ళకి. పన్ను తీసేయండి ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ పన్ను కట్టించుకోవాలా, కట్టించుకోకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళకి తెలియదు. ఇంకా స్టిల్ ఇండియాలో ఇప్పటికి కూడా ఒక 20% మందికి మాత్రమే పళ్ళు, వాటి శుభ్రత, వాటి ఇంపార్టెన్స్ అనేది తెలుసు. ఇంకా 80% ఆఫ్ పీపుల్కి అసలు వాటి గురించి ఏంటో కూడా తెలియని దశలో ఉన్నాయి కదా, బాగున్నాయి కదా అనుకుంటారు. అసలు ఇంత అవసరం లేదక్క. మీకున్న దానిలో ఒక నలుగురిని కనిపించిన వాళ్ళని మీరు రోజుకి ఎన్నిసార్లు బ్రష్ చేస్తారు అని అడిగితే ఒక్కసారి అని చెప్తారు. అవును, అందరూ ఒకసారి అయితే బ్రష్ చేస్తారు, ఒకసారి అని చెప్తారు. అది కూడా ఒకసారి ఎలా చేస్తున్నారు అని అడిగితే ఏదో ఊరికే పేస్ట్ పైన వేసుకున్నాం, సరదాగా ఒక ఫోన్ మాట్లాడుకుంటా ఎవరితో ఇలా అనేసాం అంతే. మరి పక్కాగా ఎలా చేయాలి చెప్పండి మా వ్యూవర్స్కి. అసలు బ్రష్ అనేది మనం 2 సార్లు చేయాలి. ఒక్కసారి బ్రషింగ్ అనేది చేయడానికి అసలు దానివల్ల ఉపయోగమే ఉండదు. ఎందుకంటే మనం రోజుకి 4 నుంచి 5 సార్లు ఏదో ఒకటి తింటాం. మినిమం బేసిక్ ఏదో ఒకటి కన్జ్యూమ్ అయితే చేస్తుంటాం. చేసింది మనకు ఎక్కడ ఏదో ఒక ఏరియాలో అంటుకొని ఉంటుంది. మనం ఈవెన్ ఎంత వాటర్ తాగినా కూడా ఏదో ఒక ఏరియా. అంటే మీరు అన్నట్టు సపోజ్ అందరి పళ్ళు ప్రాపర్గా ఉండవు, అంత కరెక్ట్ అలైన్మెంట్లో ఉండవు. ఒకళ్ళకి ఎగుడు దిగుడుగా ఉంటుంది, ఒకళ్ళకి ముందుకు వెనక్కి వచ్చి ఉంటుంది. అలాంటి ప్లేసులు అంటే 2 పళ్ళ మధ్యలో వెనక సర్ఫేసెస్లో పోయి ఇరుక్కునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఫుడ్ అంతా ఇరుక్కున్న ఫుడ్ ఎప్పుడు ఎక్కువ యాక్టివేట్ అవుద్దంటే నైట్ మనం నిద్రపోయినప్పుడు మాత్రమే. నిద్రపోయినప్పుడు మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా నిద్రలోకి జారుకుంటుంది.
ఆ టైంలో ఈ బ్యాక్టీరియా ఎక్కువ పవర్ఫుల్గా మనకి యాక్టివేట్ చేస్తుంది. చాలా తెలియని సెలైవా కూడా తక్కువ ఉంటుంది ఆ టైంలో. యాక్టివేట్ చేసి మార్నింగ్ కల్లా డ్యామేజ్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది. కాబట్టి నైట్ టైం బ్రషింగ్ అనేది నైట్ టైం బ్రషింగ్ ఈజ్ ద మేజర్ బ్రషింగ్. ఓకే. మార్నింగ్ చేసే బ్రషింగ్ వల్ల కన్నా ఉపయోగం నైట్ చేసే బ్రష్లోనే ఎక్కువ ఉంటుంది. ఓకే. మనం మార్నింగ్ నుంచి తిన్నదంతా కూడా నైట్ నిద్రపోయే ముందు బ్రషింగ్ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే నైట్ ఒక 8:30, 9 కల్లా బ్రష్ చేసేసుకొని ఆ తర్వాత తీరిగ్గా కూర్చొని పాలు తాగేసి పండుకుంటే పోద్ది కదా అని చాలా మందికి ఇదొక. ఇప్పుడు మనలో కూడా మేము చిన్నప్పుడు మా పేరెంట్స్ నైట్ పాలు తాగి పండుకుంటే మంచిది అని పెట్టేవాళ్ళు. యాక్చువల్గా అది మంచిది పాలు తాగడం అని. కానీ తాగి పండబెట్టడం వల్ల ఎంత హానికరం అంటే పాలు అనేది విస్కాసిటీ కొంచెం జిగురు పదార్థం, దానిలో మళ్ళీ మనం షుగర్ వేసి ఉంటాం. మనం పాలు తాగాక ఇంకదంతా నోట్లో పళ్ళ మీద అంతా అలానే ఉంటది. ఆ పాలు తాగిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు తాగే అలవాటు కూడా ఉండదు. అలానే పిల్లలు తాగేసి నిద్రపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. దానివల్ల ఏమవుద్ది, ఇంకా అక్కడి నుంచి పొద్దుడు దాకా వాటికి కావాల్సిన షుగర్ ఉంది, అతుక్కుపోయే స్వభావం ఉంది. ఇవి ఉన్నాక యాక్టివేషన్ ఎక్కువ అయిపోయి తొందరగా పళ్ళు పుచ్చిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. పసిపిల్లల్లో మేము ఈ చిన్న పిల్లలు నర్సింగ్ బాటిల్ అంటాం. వాళ్ళకి ఏంటంటే బాటిల్ పాలపీక నోట్లో పెట్టేసి పండబెట్టేయడం అలవాటు అందరికి. పాలపీక నోట్లో పెట్టి పండబెట్టేందువల్ల వాళ్ళకి వచ్చే మేజర్ డ్రాబ్యాక్ అంటే ర్యాంపెంట్ కేరీస్ అంటాం దాన్ని, ఆ నర్సింగ్ బాటిల్ కేరీస్ అని. కింద ఈ 4 పళ్ళు తప్ప మిగతా అన్ని పళ్ళు పుచ్చిపోతాయి. చాలా ఘోరంగా పుచ్చిపోతాయి. పాల పళ్ళు అన్నీ పుచ్చిపోతాయి. ఒక్క కింద 4 పళ్ళు, ఎందుకంటే నాలిక అడ్డం ఉంటుంది, కేక్ ఉండేసరికి నాలిక అడ్డం ఉండి వీటి మీద తప్ప మిగతా అన్ని పళ్ళు పుచ్చిపోతాయి. చాలా మంది పిల్లలు, ఒకరిద్దరుగా చాలా మంది పిల్లలు ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ల వయసుకే అన్ని పళ్ళు పుచ్చిపోయి పాల పళ్ళు అన్నీ వస్తారు. వాళ్ళని దూరం నుంచి చూసే చెప్పొచ్చు. జస్ట్ బికాస్ వాళ్ళ పేరెంట్స్ నోట్లో పాలపీక పెట్టి నైట్ వదిలేయడం, ఆ పాలు వాళ్ళకి ఏడుపు వచ్చినప్పుడు వాళ్ళు తాగుతారులే అనే దీంతో అది అసలు చాలా రాంగ్ కాన్సెప్ట్. ఎప్పుడైనా పాలు తాగంగానే వెంటనే క్లీన్ చేసుకోవాలి. బ్రషింగ్ అనేది నైట్ లాస్ట్ బిఫోర్ బెడ్ మీదకి పోయేదానికి ముందర బ్రష్ చేసుకోవాలి. అది మినిమం 2 నిమిషాలకు తక్కువ కాకుండా బ్రష్ చేసుకోవాలి. దానిలో కూడా బ్రష్ టెక్నిక్స్ ఏంటంటే మనకు ఇప్పుడు మీరనే కాదు, మేము కూడా చిన్నప్పటి నుంచి అలవాటు పడ్డవాళ్ళమే. నోట్లో బ్రష్ పెట్టుకోగానే ఇలానే తోముతాం తప్ప అసలు ఇలా తోమేది అసలు చేయకూడదు. ఎందుకంటే ఇలా తోమినప్పుడు ఏమవుద్ది, పైన ఎనామిల్ అరిగిపోద్ది. ఎనామిల్ ఇప్పుడు చిగురికి కింద పంటికి మధ్యలో ఎనామిల్ మొత్తం అరిగిపోద్ది. అరిగిపోయి అందరికి అక్కడ క్యావిటీస్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా తోమే వాళ్ళు ఎవరైనా వేలు పెట్టి ఇలా అంటే అక్కడ తగులుద్ది. ఇప్పుడు గ్యాప్ రాదకి ఇది చిగురికి పంటికి మధ్యలో వి షేప్ లాగా అరిగిపోద్ది. అక్కడ మన ఏలు పట్టుకుంటది. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ అది అరగదీస్తున్నాము అని. సో మనం చేయాల్సిన పద్ధతి ఏంటంటే బ్రషింగ్ అనేది ఇప్పుడు ఇలా పన్ను ఉంది, పైనుంచి కిందకి, ఇలా పైనుంచి ఈ చిగురు కిందకి, కింద నుంచి పైకి. అంటే మనం ఇలా పైకి చేసామనుకోండి రివర్స్ లో చిగురు దెబ్బతింటుంది. చిగురు దగ్గర నుంచి కిందకి అంటే పై పళ్ళని ఇలా చేయాలి. రెండోది ఈ పైన ఉంది కదా, నోరు తెచ్చినప్పుడు ఆ పళ్ళ పైన ఇలా రౌండ్ గా చేసుకోవాలి. ఇక్కడ ముందు ఆ ఏరియా, ఈ ఏరియా పైన ఇలా బ్రష్ పెట్టి ఇలా చేసుకుంటే పైన మనకి ఎగుడు దిగుడులు ఉంటాయి పైన కింద. మనకు నవిలినప్పుడు క్రష్ అయ్యేదానికి వీటన్నిటికి పనికి వస్తుంది ఎగుడు దిగుడు ఉండేది. దానిలో ఇరుక్కుంటాయి. దానిలో ఇరుక్కున్నాయి, మనం ఏంది సైడ్లు చేస్తాం కానీ ఆ పైన చేయం. ఆ పైనే మెయిన్ పుచ్చు వచ్చేది, ఆ పైన ఇరుక్కున్న ఫుడ్లోంచి. సో ఆ ఫుడ్ని మొత్తం మనం క్లీన్ చేసుకోవాలి. స్పెషల్ టెక్నిక్ ఉందన్నమాట దీనికంటూ ఒక స్పెషల్ టెక్నిక్ ఉంది. అది మనం అద్దంలో చూసుకుంటూ ఒక 2 minutes మినిమం చెయ్యాలి. యాక్చువల్గా బ్రషింగ్ టెక్నిక్లో మనం మొదటగా ఈ వైపు నుంచి ఇలా చేయడం అలవాటు. ఒక చిన్నప్పటి నుంచి కూడా ఇలా చేసుకోవడం, ఇలా ముందుకు వెనక్కి. కానీ యాక్చువల్గా బ్రష్ టెక్నిక్ చేయాలంటే ఈ పైన నుంచి ఇదిగోండి ఇలా 45 degrees యాంగిల్ పైనుంచి కిందకి, ఇలా పైనుంచి కిందకి. ఇలానే కింద పళ్ళు కూడా కింద నుంచి పైకి చేసుకోవాలి మనం. పై పళ్ళు వచ్చేసరికి ఏంటంటే సర్క్యులర్ మోషన్స్,
ఇలా రౌండ్గా చేయాలి. ఎప్పుడైతే మనం ఇలా రౌండ్గా చేస్తామో ఇది టోటల్గా క్లీన్ అవుద్ది. అంతేగాని మనం ముందుకి వెనక్కి అలా చేయకూడదు. ఎప్పుడు కూడా చిగురు ఇక్కడి నుంచి ఇలా చేశారనుకోండి, ఇలా చేస్తే ప్రాబ్లం మనకి ఈ చిగుళ్ళ మీద ఒత్తిడి పడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా పైనుంచి కిందకే చేసుకుంటూ రావాలి. బ్రషింగ్ మినిమం 2 నిమిషాలు చేయాలి. 30 సెకండ్లు ఒక్కొక్క దానికి పెట్టుకోవాలి. 30 సెకండ్లు ఈ పైన ముందు పళ్ళు, 30 సెకండ్లు ఈ సైడు, 30 సెకండ్లు ఆ సైడు. అలా చేసుకుంటే మనకు 3 మినిట్స్ వస్తుంది. లోయెస్ట్ 20 సెకండ్స్ లెక్కన చేసుకున్నా కూడా మనకు మొత్తం పళ్ళన్నీ శుభ్రం చేసుకొని క్లీన్ అవుద్ది. ఇది బ్రషింగ్ టెక్నిక్లో మనం మేజర్గా ఫాలో అవ్వాల్సింది. ఎప్పుడు కూడా మీరు దయచేసి ముందుకి వెనక్కి మాత్రం చేయొద్దు. దానివల్ల ఈ ఏరియాలో ఎనామిల్ అరిగిపోద్ది. ఈ భాగాలు ఉన్నాయి కదా, ఈ భాగాల్లో ఎనామిల్ పూర్తిగా అరిగిపోద్ది. కాబట్టి మనం ఎప్పుడు కూడా పైనుంచి కింద నుంచి పైకే చేయాలి. ఈవెన్ లోపల కూడా చేసేటప్పుడు ఇదిగోండి ఇలా కింద నుంచి పైకి, ఇలా కింద నుంచే రావాలి. లోపల కూడా అలానే రావాలి. నాకు తెలిసి 90% మంది 30 సెకండ్లు కూడా బ్రష్ చేయాలి. 1 మినిట్ చేస్తాం కానీ ఊరికి ఇలా అనుకుంటాం కానీ మీరు చెప్పినట్టయితే చేయము. అసలు ఇలా అంటా ఉంటాం, ఏదో ఆలోచనలో ఉంటాం, అయిపోయింది, వాష్ చేసుకున్నాం, వెళ్ళిపోయాం అంతే. అంటే ఈ మనం చేసే బ్రష్ ఏంటంటే మార్నింగ్ నిద్రలో చేసే పని అంతా కూడా మార్నింగ్ పక్క మనుషులకి ఫ్రెష్నెస్ ఇవ్వడం కోసమే. అది మన నోరు ఫ్రెష్గా ఉండడానికి పనికొస్తుందే కానీ నైట్ జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. నైట్ బ్రషింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ హెల్త్. మార్నింగ్ బ్రషింగ్ వచ్చి మనకు ఫ్రెష్నెస్ కోసం ఉపయోగపడుద్ది మార్నింగ్ బ్రషింగ్. సో నైట్ అండ్ మార్నింగ్ 100% మనం బ్రష్ చేయాల్సిందే. చేయకుండా ఉంటే ఈ చిగుళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తొందరగా వస్తాయి. సో పాత రోజుల్లో మనకు ఈ సమస్యలన్నీ పిప్పి పన్ను వచ్చింది తీసేయడం వరకే తెలుసు కాబట్టి పళ్ళలో పెద్ద సమస్యను అనుకునే వాళ్ళం కాదు. రెండవది పన్ను లేకుండా, అసలు ఏ పన్ను లేకుండా కూడా ఒక 10-20 సంవత్సరాలు తింటూ బతుకుతూ ఉండేవాళ్ళు. కాబట్టి ఒక ఆర్గాన్ బాడీలో లేకపోయినా మనం బతకగలము అనే వాళ్ళకు ఒక ఉండేది, ఒక చిన్న రోల్. దాని గురించి ఎందుకు మనం ఇంత కంగారు పడాలి. కానీ ఇప్పుడు పొజిషన్ మారింది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యంగా కాస్మెటిక్ రీజన్ ఒకటి పెరిగింది. మనకు నవ్వినప్పుడు ఇప్పుడు మన మొహం మొత్తంలో నవ్వంగానే ఎక్కడన్నా ఒక ఎత్తు పొన్నో సపరేట్గానో లేకపోతే రంగు వేరుగా ఉంటే మన కళ్ళు అక్కడికే పోతాయి. 60% మనిషి నవ్వు అందంగా ఉంటే మిగతా పోర్షన్ అంతా కూడా అందంగా మారిపోతుంది. సో అక్కడ బ్యాలెన్సింగ్ కోసం ఇప్పుడు పళ్ళన్నీ కావాలి, పళ్ళు వరుసలో కావాలి, పళ్ళు పుచ్చిపోకుండా ఎలా కాపాడుకోవాలి. మూడవది మేము నవిలి తింటేనే కదా ఆరోగ్యం, జీర్ణశక్తి అంతా బాగుండేది. కాబట్టి మేము నవిలి తినాలి. ఇవన్నీ మనకు అవేర్నెస్ పెరిగింది. ఈ పెరిగేసరికి ఏమవుతుంది, ప్రతి మనిషికి పళ్ళు అనేవి ఉన్నాయి. ఈ పళ్ళు అనేది మనకు ఫారిన్ కంట్రీస్లో అయితే పుట్టిన దగ్గర నుంచి స్కూల్లో కూడా ఎవ్రీ ఇయర్ డెంటల్ చెకప్ ఇస్ మ్యాండేటరీ. మనకు అసలు అది లేనే ఇక్కడ అసలు డెంటల్ అనేది తెలియదు. వాటి చెకప్ అనేది ఇప్పుడు ప్రతి స్కూల్ వాళ్ళు కూడా ఒక మెడికల్, ఒక డెంటల్ ఎవ్రీ ఇయర్ ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే జస్ట్ మన హాస్పిటల్సే వెళ్ళి అక్కడ ఒక క్యాంప్స్ రన్ చేయడం వల్ల వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ అవుతున్నారు. సో ఇప్పుడు మీకు ఇవన్నీ వచ్చేసరికి మనకు ప్రాబ్లమ్స్ పెరిగినాయి అని అనిపిస్తుంది. మనకు ఎక్కువ మంది డెంటల్ అవేర్నెస్ వచ్చిన పెరిగినట్టు కనిపిస్తుంది. రెండోది మన హ్యాబిట్స్ వల్ల ఎక్కువ డ్యామేజ్ చేసుకుంటున్నాం, పెరిగినట్టు అనిపిస్తుంది. సో ఓవరాల్గా ప్రాబ్లమ్స్ అయితే 50% పెరిగితే మనకు మ్యాగ్నిఫికేషన్ 100% లాగా కనపడుతుంది. ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ తెలుసుకుంటున్నారు ఇప్పుడు అందరూ. అవును ప్రసాద్, నిజమే. ఓకే ప్రసాద్, చాలాసేపు అయిపోయింది ఈ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం, మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.